దీప తన కన్న కూతురని పారిజాతానికి చెప్పిన దాసు జోష్న కుట్ర నుంచి దీపని కాపాడపోయి ప్రాణాలు కోల్పోయిన పారిజాతం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. దశరథ అయితే మాత్రం దీపతో చెప్తూ ఉంటాడు, జోష్న మీద ఇష్టం లేదని అనను, తనని పెంచాను కాబట్టి తనకి అన్యాయం చెయ్యను, అలా అనే అమితమైన ప్రేమని నేను పెంచుకోలేను, కాకపోతే పెంచిన ప్రేమని వదులుకోలేనని చెప్తూ ఉంటాడు. నీకు అన్యాయం జరగడానికి లేదు అని, నీకు న్యాయం చేశానని కూడా చెప్తాడు దశరథ. ఇంటికొచ్చిన తర్వాత కాంచన, అన్నయ్య ఈ నిర్ణయం అసలు ఎలా తీసుకున్నాడో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు, ఒక కూతురుగా దీపని ఎలా అనుకోగలడు అని చెప్పేసి కాంచన అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అందులో ఏముంది, అసలు మావయ్య క్లియర్గానే చెప్పాడు కదా, తన కూతురికి దక్కకపోతే మేనల్లుడికి దక్కుతుందని అని చెప్పి అంటూ ఉండగాని, అది కాదు అమ్మ, ఇక నీ ఆలోచనలన్నీ వదిలే, అన్నీ అవే జరుగుతాయి, నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి తల్లికైతే నచ్చ చెప్తాడు. కానీ కాంచనకు ఎన్నో అనుమానాలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఇక్కడ కార్తీక్ అమ్మకి అనుమానం వచ్చింది, ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజాన్ని బయట పెట్టలేము, కానీ త్వరలో నీకే నిజం తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ ఇక్కడ చూస్తే దశరథను సుమిత్ర అడుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా జోష్న పెళ్ళికి ఒప్పుకుంటుందంటారా అని చెప్పి అంటూ ఉంటేగానే, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది జోష్న పెళ్ళికి. ఎందుకంటే జోష్న ఆస్తి కోసం కాకపోయినా మన కోసమైనా, ముఖ్యంగా నీ కోసమైన పెళ్ళికి ఒప్పుకుంటుంది అనిపిస్తుంది అని తన మీద ప్రేమ ఉన్నట్టుగా కాస్త ఇక దశరథ చెప్తూ ఉంటాడు. అవును, ఖచ్చితంగా జోష్న పెళ్ళికి ఒప్పుకునేలాగే ఉంది, ఆస్తి కోసం కాదు అనుకోవడం కాదు, కానీ ఆస్తి విషయంలో కూడా జోష్నకి ఖచ్చితంగా రకరకాల అనుమానాలు ఉన్నాయి, అందుకని ఆస్తి కూడా పోవడానికి ఎవరైనా ఒప్పుకోరు కదా, అందుకని జోష్ను కూడా ఆస్తిని దక్కించుకోవాలని, అలాగే మీకు సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి ఈ పెళ్ళికి ఒప్పుకునేలాగే కనిపిస్తుంది. దశరథ ప్లాన్ అయితే బాగానే వేశాడు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మళ్ళీ ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి, అప్పుడైనా మన కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. మీరన్నట్టుగా పెళ్లి బాజాలు మోగితే చాలా సంతోషంగా ఉంటుంది మావయ్య, నేను జోష్న పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నాను, అది ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటుందా, దానికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలని ఎన్నో కలలు ఉన్నాయి మావయ్య అని చెప్పేసి అంటూ ఎమోషనల్ అవుతుంది. అమ్మ సుమిత్ర, నువ్వు ఈ మధ్య కాలంలోనే ఆపరేషన్ చేయించుకున్నావు, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, అంతేకాని ఇలా ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటూ జోష్న గురించి ఎక్కువగా ఆలోచించి దిగులు పడకమ్మా, అన్నీ అవే జరుగుతాయి, మేమున్నాం కదా, మేము చూసుకుంటామని చెప్పేసి ఇక శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ కార్తీక్, నువ్వు రథసారథివి కదా, నువ్వు చేయమన్నా పని చేయకపోతే ఎలాగో చేస్తాను చూడు అని ఒక ఫోన్ అయితే ఇక తన తల్లి పారిజాతానికి చేస్తాడు. ఏరా దాసు, మళ్ళీ అమ్మ గుర్తొచ్చిందా, అదేంటమ్మా నిన్నెలా మర్చిపోతాను, సరే ఎందుకు ఫోన్ చేశావు, అదే అమ్మా నా కూతురు గురించి చెప్పడానికి. ఏరా, అమ్మ పిచ్చిదానిలా కనిపిస్తుందా ఏంటి, నేనే కనిపించానా నీకు ఆడుకోవడానికి, నా తెంగర కొడుకువి అనుకుంటూ ఉండేదాన్ని నేను, కానీ నన్నే తెంగరదాన్ని చేస్తున్నావే, అయ్యో అమ్మ, అమ్మని ఎవరైనా తెంగరదాన్ని చేస్తారా, నేను నిజమే చెప్తున్నాను, నా కూతురు ఎక్కడుందో తెలిసింది, నా కూతురు ఎవరో కూడా తెలిసింది, నువ్వు నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా నా కూతురు ఎవరో నీకు చెప్తాను అని చెప్పేసి దాస్ అయితే అంటూ ఉంటాడు. నిజంగానా, ఈసారి నిజమే కదా, అవును నీ దగ్గరికి రావడం ఎందుకు, ఫోన్లోనే చెప్పొచ్చు కదరా, తను ఎక్కడుంది, తను ఎవరు, అసలు నా మనవరాలు ఎవరో చెప్పరా, నా మనవరాలు ఎక్కడుందో చెప్పరా, నా మనవరాలకి నేను అన్యాయం చేశాను, అందుకైనా దానికి క్షమాపణలు చెప్పి దాన్ని ఎలాగైనా సరే బ్రతిమలాడుకుంటానురా, దాన్ని ఒక్కసారి చూడాలిరా అని చెప్పేసి అంటూ ఉండగానే, అదే మరి నువ్వే అంటున్నావు, ఫోన్లోనే చెప్పమంటున్నావు, చూడాలి అంటున్నావు, మరి అన్నీ నీ మాటలైతే ఎలా కుదురుతుంది, సరే ఒకసారి రా, నీ మనవరాలు ఎవరో నీకు చెప్తాను, తర్వాత నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే వీడు నిజం ఇప్పటికైనా చెప్తాడేమో, ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి పారిచేతం అయితే బయలుదేరుతుంది. అలా పారిచేతం దాసు దగ్గరికి అయితే వెళుతుంది. ఇక్కడ చూస్తే శ్రీధర్ అయితే స్వప్నని అడుగుతూ ఉంటాడు. అలా స్వప్నని, అమ్మా నీకు పెళ్ళికొడుకు నచ్చాడా, నువ్వు పెళ్ళికి సిద్ధమే కదా, అదే ఎందుకంటే ఒకప్పుడు నేను పెళ్లి చూపులు ఏర్పాటు చేసి వరుణ్ణి ఇంటి వరకు తీసుకొచ్చాను, అక్కడికి వచ్చిన వరుడు నిన్ను చూసి ఇష్టపడ్డాడు,
కానీ వాడిని పెళ్లిపెట్టి లెక్కనివ్వకుండానే నువ్వు ఆ కాశీని పెళ్లి చేసుకున్నావు. మరి ఇప్పుడు కూడా కాశీయే నా మనసులో ఉన్నాడు, కాశీనే నేను భర్తలా ఊహించుకుంటున్నాను, కాశీని వదులుకోలేకపోతున్నానని చెప్పేసి ఏదైనా అంటే మళ్ళీ రెండోసారి నా పరువు పోతుంది. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, కాశీని నువ్వు పూర్తిగా మర్చిపోయినట్టే కదా, ఇక కాశీకి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా అని చెప్పేసి స్వప్నని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అయితే అదేంటండి అలా మాట్లాడతారేంటి? నువ్వు మాట్లాడుకు కావేరి, నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను. చెప్పమ్మా స్వప్న, అసలేంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఆ పెళ్లి కొడుకు ఓకే కదా, ఈ పెళ్లి చేసుకుంటావు కదా? ఖచ్చితంగా చేసుకుంటాను నాన్న, ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటుంది. కానీ నువ్వు ఇది కూడా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు కనిపించడం లేదు. ఈ డాడీ పరువు రెండోసారి తీయు కదా? లేదు, అస్సలు నేను ఈ పెళ్లి చేసుకుంటానని అంటుంది. కానీ తన మనసులో రకరకాల ఆలోచనలు. అప్పుడే అక్కడికి వచ్చిన కాశీని చూసి అలా ఉండిపోతుంది. ఏంటి, కాశీని చూసేసరికి మౌనంగా ఉన్నావు? అదేమి లేదు, నేను ఒప్పుకున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి మావయ్య ఇదంతా? నువ్వేం కంగారు పడకు అల్లుడు, ఖచ్చితంగా స్వప్న మనసు మారుతుంది, నిన్ను మళ్ళీ భర్తగా అంగీకరిస్తుంది. ఒకప్పట్లా మీరు కలిసుంటారు, ఆ నమ్మకం నాకుంది. అందుకే మీ నాన్న నేను స్వప్న విషయంలో నువ్వు తన మనసులో ఉన్నావన్న విషయం తనకి, తనతో పాటు మా అందరికీ తనే చెప్పాలని ఎదురు చూస్తున్నాం. అదే జరుగుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఇద్దరు విడిపోవడం అయితే జరగదు. మీ ఇద్దరిని విడిపోనివ్వడులే, మీ బావున్నాడు కదా, ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి ఇక శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ దాసు దగ్గరికి పారిజాతం అయితే వస్తుంది. ఏదిరా, నా మనవరాలు ఎక్కడుంది? నా మనవరాలు ఎవరు? అసలు నా మనవరాలు ఇన్ని రోజులు ఎక్కడుందిరా? చెప్పరా, నా మనవరాలు ఏమైందిరా అని చెప్పి అంటూ ఉండగానే, అయ్యో అమ్మ, ఎందుకే బాబు అంత ఆవేశపడిపోతావు? నీ మనవరాలు గురించి చెప్తానని చెప్పాను కదా, ఈసారి మోసం చేయనని చెప్పాను కదా. అంటే మొన్న మోసం చేసావా? మోసం ఏమీ చేయలేదు, నువ్వు మోసపోయానని అనుకుంటున్నావు కదా, అందుకని అలా అంటున్నానంతే. ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా? నా మనవరాలు ఎక్కడుందో చూపించరా అని తెగ ఆతృత పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, ఇన్ని రోజులు కళ్ళ ముందు ఉన్న మనవరాల్ని గుర్తించలేక ఆ జోష్నే నీ మనవరాలు అనుకుని కళ్ళ ముందున్న మనవరాల్ని ఇంటి పని మనిషిని చేసావు కదమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఇంటి పని మనిషిగా ఎంత హీనంగా చూసావు. తన బ్రతుకుని అవమానించి తనని కన్నవాళ్ళని అవమానించావు. ప్రతిసారి తను లేనింటిది మాయ చేసింది, మోసాలు చేసిందని నువ్వు మనవరాలు కాని మనవరాలతో చేతులు కలిపి తనని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టావో తెలుసా? ఒరే, నాకేం అర్థం కావడం లేదురా. అవునమ్మా, నీ మనవరాలు ఎవరనుకుంటున్నావు? మన దీపే, ఇక మన మన ఇంటి వారసురాలు, నా కన్న కూతురు. ఏంట్రా, దీప నా మనవరాలేంటి? ఏ, దీప నీ మనవరాలు కాకూడదా? దీపే నీ మనవరాలు, నా కన్న కూతురు. ఆ రోజు బస్టాండ్లో వదిలేసింది దీపని తన తండ్రి పెంచుకున్నాడు, కనలేదు. బస్టాండ్ నుంచి తీసుకుని వెళ్ళి తనని పెంచుకున్నాడు. తనే మన కన్న కూతురు, ఇక తనే నీ మనవరాలు, నా కన్న బిడ్డ అని చెప్పనేసరికి నాకెందుకో నమ్మాలనిపించడం లేదు. నీ ఇష్టం, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నా కూతురు విషయంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఇప్పటి వరకు నా కూతుర్ని ఒక అనాథలా, పని మనిషిలా హీనంగా చూశావు. తనని ఎన్నోసార్లు అవమానించావు. ఇప్పుడైనా నా కూతురిగా తనని గుర్తించి నువ్వు ప్రేమను పంచకపోయినా పర్వాలేదు, తనని అవమానించొద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. తను అసలే ఇప్పుడు కడుపుతో కూడా ఉంది. తను ఇక సంతోషంగా ఉండాలి. తల్లి లేని నా కూతురు ఇక కడుపుతో ఉంది కాబట్టి అన్నీ నేనే చూసుకోవాలి అని చెప్పి ఎమోషనల్గా 4 డైలాగులు కూడా చెప్తాడు దాసు. అయితే దాసు ఎప్పుడైతే అంత ఎమోషనల్గా చెప్తాడో వీడు అబద్ధం చెప్పడే, వీడు చెప్పింది ఖచ్చితంగా నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే వీడికి అబద్ధం చెప్పడం ఎప్పుడూ రాదు. వీడు ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు. పైగా ఈ అమ్మనైతే అస్సలు మోసం చేయడు. అంటే దీపే నా మనవరాలా? అవునమ్మా, దీపే నీ మనవరాలు, నా కన్న కూతురు. నువ్వు నమ్మవా? ఇంకా నీకు సాక్ష్యాలు చూపించాలా? ఆ రోజు నువ్వు బస్టాండ్లో వదిలేస్తే అతను తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. కావాలి అంటే తన మేనత్త అనసూయని అడిగితే నీకు తను చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. అయితే అవునా, నిజమేనా అని చెప్పి అంటూ ఉండగానే నిజమే. అయ్యో,
నా మనవరాల్ని పని మనిషిని చేశానా? ఇన్ని రోజులు మనవరాలు కాని మనవరాలనేమో గొప్పగా మహారాణిలా చూసి, నా మనవరాల్ని పని మనిషిలా అనాథలా చూసి వాళ్ళందరూ అంటూ ఉంటే వాళ్ళతో పాటు మరొక మాట అంటూ తను ఏడుస్తుంటే ఆనందపడ్డాను. ఎంత తప్పు చేశానురా! తనని దూరంగా పంపేసిందే కాకుండా, పసిబిడ్డగా వదిలేసిందే కాకుండా, చివరకు ఎదిగి మన కళ్ళ ముందుకొచ్చినా గుర్తించలేకపోయాను. నేను క్షమించమని అడగాలి, నా మనవరాల్ని క్షమాపణ అడగాలి అని చెప్పేసి గబగబా తన మనవరాలు కాని మనవరాలు దీప దగ్గరికి వెళ్ళి దీప చేతులు పట్టుకుని, నన్ను క్షమించు దీప, నీ విషయంలో చాలా తప్పులు చేశాను. ఈ ఈ నానమ్మని క్షమిస్తావా? ఈ నానమ్మని క్షమించు దీప. నానమ్మ ఏంటి పిన్ని కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అది కాదు, దశరథ కూతురు అనుకుంటున్నాడు కదా, అలాంటప్పుడు మరి నేను తనకి నానమ్మనే కదా అవుతాను, అందుకే అలా అంటున్నాను. తను ప్రెగ్నెంటు, పైగా నువ్వెలా చెప్తే అలానే ఉంటుంది. తను ఎప్పుడు కూడా మంచే చేస్తుంది, ఎవ్వరికీ చెడు చేయదు. అలాంటిది తన విషయంలో ఇక జోష్నతో పాటు నేను కూడా అపార్థం చేసుకుని తను ఎన్నో మాటలని అవమానపరిచాను. ఇక నుంచి నా మనవరాలకి అన్నీ నేనవుతాను. ప్రెగ్నెంట్ అయిన నా మనవరాల్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. ఇక కాంచన, ఆ ఇంటికి పంపించు కాంచన. నా మనవరాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎలాంటి ఆపద కలగకుండా నా మనవరాల్ని చూసుకునే బాధ్యత నాది. ఇదంతా నాటకం కాదు కాంచన, నిజమే. నా కొడుకు దాసు మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మనవరాలు దీపని నేను బాగా చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే అలా అనేసరికి నీ మాటల్లో ఎక్కడో నమ్మకం కనిపిస్తుందిలే. సరే, పెద్దదానివి కదా, చూసుకుంటాను అంటున్నావు. కానీ జోష్న బారి నుంచి నా కోడల్ని నువ్వు కాపాడగలవా? తనేదంటే తనకి వంత పాడడం తప్ప నా కోడల విషయంలో నువ్వే రోజు సపోర్ట్ చేయలేదు. ఇక నుంచి చూడు, నా మనవరాలికి నేను అండగా నిలబడతాను. ఆ ఇంట్లో ఎవ్వరేమన్నా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. ముఖ్యంగా జోష్న నీడ కూడా నా మనవరాల మీద పడకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక ఆ రోజు నుంచి దీపని కాలు కింద పెట్టనివ్వకుండా ప్రేమగా చూడడం మొదలు పెడుతుంది. షాక్ అయిపోతారు అందరూ కూడా. కానీ ఇక్కడ కార్తీక్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు పారిజాతం అలా ఇక తన మనవరాలనుకుని దీపని ఎంతో ఇష్టంగా చూసుకుని, ఇన్ని రోజులు నిన్ను చూసుకోలేకపోయినందుకు నన్ను క్షమించవే అంటూ క్షమాపణ అడుగుతూ మరీ ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంతగా మారిపోయింది ఇది? ఏంటి పారిజాతం, నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఎప్పుడు చూసినా దీపని పని మనిషిగా అవమానించే నువ్వు దీప మీద ఎంత ప్రేమను చూపించడం విచిత్రంగానే ఉంది. ఊరుకోండి, తను కూడా నా మనవరాలే కదా, అలాంటప్పుడు తన మీద నేను ఆ మాత్రం ప్రేమను చూపించలేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, దీప మీద అంత ప్రేమను చూపిస్తున్నావేంటి అని చెప్పేసి ఇక జోష్న అంటూ ఉంటుంది. అమ్మో, ఇది నా మనవరాలని దీనికి చెప్పొచ్చో లేదో. లేదు లేదు, ఇప్పుడే చెప్తే ఇది మళ్ళీ దాన్ని ఏదో ఒకటి చేసేస్తుంది. అందుకనే ఇప్పుడు నా మనవరాలని చెప్పకుండా ఉండడమే కరెక్టు. కడుపులో బిడ్డని, నా మనవరాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పైగా దీని నీడ నుంచి ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటూ, దీప కూడా నా మనవరాలే కదా, కార్తీక్ భార్య అంటే నాకు మనవరాలే కదా, అందుకే ప్రేమగా చూసుకుంటున్నాను. పైగా కడుపుతో ఉంది. రేపొద్దున్న ముని మనవరాల్ని కని నా చేతిలో పెడితే ఆడుకోవాలి కదా, అందుకని దీపని కూడా ప్రేమగా చూసుకుంటే ముని మనవరాలు కూడా సంతోషంగా ఉంటుంది. ఈ బామ్మని హ్యాపీగా చూసుకుంటూ నా దగ్గరే ఉంటాను అంటుంది అని చెప్పేసి అంటూ చాలా హ్యాపీగా ఆ రోజు నుంచి సంతోషంగానే చూసుకుంటూ ఉంటుంది. చాలా సంబరపడిపోతూ ఉంటారు. మావయ్య, మనిద్దరం కలిసి చేసిన పని ఈ ఇంట్లో ఈరోజు సంతోషాలను తీసుకొచ్చింది. నువ్వు మామూలుడివి కాదు కార్తీక్, నువ్వు చక్రం తిప్పితే అలానే ఉంటుంది. కాకపోతే ఈ నిజాలన్నీ జోష్నికానే తెలుసుకుందంటే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. లేకపోతే ప్రతిసారి దీపని పని మనిషివి, లేకపోతే నువ్వు అనాథవి అంటూ అవమానిస్తూ ఉంది పారు. అందుకే పారుకే మనవరాలు చేస్తే ఇక అనాథవి పని మనిషి వెళ్ళడం మానేస్తుంది. చూసావు కదా ఎంత ప్రేమగా చూసుకుంటుందో. మనవరాలు అనేసరికి జోష్ననే పక్కన పెట్టేసింది. అది ఇక జోష్న చూడు ఎంత కోపంగా చూస్తుందో తన గ్రాని వైపు. పారు అంటే అంతే, ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో తనకే తెలియదు కదా. పైగా నువ్వన్నా నీ పిల్లలన్నా పారు చాలా ఇష్టం కదా, అందుకనే ఎంత ప్రేమగా చూస్తుందో చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ జోష్నకి రిపోర్ట్స్ రావడం, జోష్న
అసలు బోన్ మ్యారో ఇవ్వలేదని తెలిసిపోవడం, జోష్న ఇంటి కూతురు కాదు అని తెలుసుకోవడం కూడా జరిగిపోతుంది జోష్నకి. జోష్న ఇంటి బిడ్డని కాదు అని తెలిసిన మరుక్షణమే దీపే అసలు వారసురాలు కాబట్టి, దీపని ఇప్పుడు నేను బ్రతికనిస్తే ఇక దీప ఈ ఇంటి వారసురాలే కూర్చుంటుంది. పైగా గ్రానీని కూడా మార్చేసి తన వైపు తిప్పేసుకున్నారు. ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేకపోతే ఏంటి, ఈ జోష్న ఒంటరిగానే పోరాడగలదు. దీప ఇంటి వారసురాలవడానికి ఎట్టి పరిస్థితిలోని కూడా జోష్న ఒప్పుకోదు. ఏం జరుగుతుందో చూడండి, దీప అడ్డు ఎలా తొలగిస్తానో చూడండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది. జోష్నని ఇక ఎలాగైనా సరే మార్చాలి అనే కార్తీక్ ఆలోచన కూడా రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది జోష్న క్రూరత్వం చూసి. ఇక అక్కడున్న దశరథ్ కూడా అనుకుంటూ ఉంటాడు, కూతురు మీద, కన్న కూతురు మీద ఎంత ప్రేమ ఉందో పెంచిన కూతురు మీద కూడా అంతే ప్రేమ ఉందని. అప్పటి వరకు అనుకున్న దశరథ్ కూడా జోష్న చేసే కుట్రలను చూసి మనసు విరిచేసుకుంటాడు. తన కోసమా నేను ఆలోచించింది? అసలు ఇలాంటి క్రూరత్వమైన మనసు ఉన్న ఆడపిల్లని ఇంతకాలం ఎలా పెంచానని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. పైగా ఇప్పటికి కూడా తన మీద ప్రేమ ఉంది అని అనుకుంటున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇంక ఇలాంటి ఆడపిల్లని నేను అభిమానంగా చూడలేను అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ దీపకు నెలలు కూడా నిండుతూ ఉంటాయి. దీప కూడా ఇక ఇంట్లోంచి రాలేని పరిస్థితిలో ఉండిపోతుంది. కానీ ఇక్కడ జోష్నను అబ్జర్వ్ చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పారుయే. పారిజాతం ఎప్పటికప్పుడు తను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తన మనవరాలు దీప అనుకుంటుంది కాబట్టి దీపని ప్రేమగా చూస్తూనే జోష్న నుంచి దీపకు ఎలాంటి ఆపద రాకూడదని చెప్పి అనుకుంటూ ఉంటుంది కదా. అదేవిధంగా అబ్జర్వ్ చేస్తున్న సమయంలోనే జోష్న దీపని చంపేసి అడ్డు తొలగించుకోవాలని ఒక అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అతను క్యాష్ కూడా ఇస్తుంది. అమ్మ జోష్న, నా మనవరాలనే చంపాలనుకుంటున్నావా? నా మనవరాలు ఏం పాపం చేసిందే? నీకేం అన్యాయం చేసిందే? తనకి ఆస్తి అంతస్తులు కూడా లేవు కదా, అయినా నా మనవరాలను ఎలా చంపాలనుకుంటున్నావు? నేను నా మనవరాలకి ఏం కానివ్వను, నా మనవరాలను నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఇక తన మనవరాల దగ్గరికి వెళ్ళబోతూ ఉన్న సమయంలోనే అక్కడ దీప దగ్గరికి వెళ్ళి ఆ రౌడీలు దీపని ఏదో చేస్తారన్న భయంతో గబగబా పరుగులు పెడుతూ వెళుతుంది. అదే సమయంలో ఆ రౌడీలు ఇక దీపని పొడవబోతూ ఉండగా అడ్డుపడి ప్రాణాలు కోల్పోతుంది పారిజాతం. ఈలోగా గబగబా అందరూ అక్కడికి వచ్చేస్తారు. పారిజాతానికి ఆ పరిస్థితి ఏర్పడడంతో శివనారాయణ వస్తాడు, అలాగే దశరథ్ వస్తాడు, సుమిత్ర వస్తుంది, అందరూ వచ్చేస్తారు. కంగారు పడుతూ ఉంటారు, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి పారిజాతం, ఇంత పని చేసావేంటి? నా మనవరాల్ని కాపాడుకోవడం కోసం నేను చేసిన త్యాగం. కానీ ఇది నా మనవరాలు కాదని, మీ మనవరాలే అని నాకు తెలిసింది. అయినా దీని మీద ప్రేమని చంపుకోలేక నేను చేసిన పాపాన్ని కడుక్కోవడం కోసం ఇక ఇలా చెయ్యాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు పారిజాతం? అవును, ఇది జోష్న పుట్టగానే జోష్నని మీ ఇంటి వారసురాల్ని చేసి మీ ఇంటి వారసురాల్ని అనాథని చేశాను, చంపాలని చూశాను. ఇక తనని ఒంటరి జీవితం గడిపేలా చేశాను. పాపం మూట కట్టుకుని ఈ ఇంట్లో అందరినీ బాధ పెట్టాను. అందుకనే భగవంతుడు ఇప్పుడు నాకు ఆ రుణాన్ని తీర్చుకోమని, దీని ప్రాణాలు కాపాడమని ఈ రకంగా పంపించాడు. అందుకే ప్రాణాలు కాపాడి ఈ రుణాన్ని ఇలా తీర్చుకున్నాను. ఇక నేను చేసిన పాపం ఇక్కడితో కరిగిపోయిందనుకుంటున్నాను. నన్ను క్షమించండి మీ ఇంటి వారసురాల్ని మీకు దూరం చేసినందుకు. ఇక జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు, జోష్న దాసు కూతురు అని నిజాన్ని చెప్పేస్తుంది. ఈ విషయాలు ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే పారిజాతం తన మనవరాలు దీపని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న సమయంలోనే కార్తీకు దాసు మాట్లాడుకున్న మాటలు విని దీప తన మనవరాలు కాదు అని, జోష్నే తన మనవరాలని తెలుసుకుంటుంది. అప్పటికే దీప మీద, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అమితమైన ప్రేమను పెంచుకుంటుంది. తను చేసిన తప్పుకి రియలైజ్ అవ్వడం మొదలు పెడుతుంది. అందుకనే ఇక ఎప్పుడైతే జోష్న దీపని చంపాలి అనుకుందో అప్పుడు దీపని కాపాడి తను చేసిన పాపాన్ని కడుక్కోవాలని నిర్ణయించుకుని ప్రాణత్యాగం చేసేస్తుంది పారిజాతం. అయితే ఈ విషయాలన్నీ బయటపెట్టి ఇక అక్కడ శివనారాయణకి, దశరథకి, సుమిత్రకి అందరికీ క్షమాపణ చెప్తూ ఏడుస్తూ నన్ను మీరందరూ క్షమించగలరు కదా, లేకపోతే నాకు పైలోకంలో కూడా ఇక విముక్తి దొరకదు.
నరకలోకంలోకి వెళ్ళాల్సి వస్తుంది అంటూ క్షమించండి అంటూ అడుగుతూ వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ తీసుకుని కన్ను మూస్తుంది పారిజాతం. అలా చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో దీప కడుపులో బిడ్డని కాపాడి కళ్ళు మూస్తుంది పారిజాతం. పారిజాతాన్ని చంపించినందుకు, అలాగే దీపని చంపాలి అనుకున్నందుకు జోష్న చేసిన కుట్రలన్నిటికీ తగ్గట్టుగా ఇక జోష్నకి పెద్ద శిక్షే పడుతుంది. జోష్నని అరెస్టు చేయించి జోష్నకు ఊహించని షాకే ఇస్తాడు శివనారాయణ. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.